చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సత్సంగ్ విహార్ వేడుకలు. చిరంజీవి నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్. సిసి రోడ్ నిర్మాణం తెచ్చిన తంట, పలువురు అభ్యర్థులు ఆలస్యం. రాజేంద్రనగర్ అత్తాపూర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 74వ వర్ధంతి కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సత్సంగ్ విహార్ వేడుకలకు 14వ యూనివర్సిటీ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వామి వివేకానంద మార్గంలో యువకులు నడవాలని, అదేవిధంగా స్వామి వివేకానంద దీక్ష తీసుకుని ఆయన బాటలో యువతులు నడిస్తే దేశానికి మంచి పేరు వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని గవర్నర్ తెలియజేశారు. Murthy Garu, distinguished scientist, director DRDL, to please come forward and occupy the desk. चरित्र गठन होगा। इस नेशन का चरित्र, इस राष्ट्र का चरित्र जब गठन होगा, इस राष्ट्र का जब हम जुड़ेंगे हमारा हेरिटेज से, हमारा सभ्यता से, भारतीयता से, तभी हम बोलेंगे हम विकसित है। और ये विकसित भारत बनाने के लिए बड़े बड़े गुरु स्वामी विवेकानंद हो, श्री अनुकूल. Our esteemed chief guest, His Excellency Honorable Governor of Telangana, Sri Jishnu Dev Varma sir. Today we are privileged to have you among us, sir, and it is our with a great respect and admiration we welcome you to Satsang Vihar. I request Sri Gidwani Da to please welcome our esteemed chief guest. का एक रूप है, पदार्थ विज्ञान हो, जीव विज्ञान हो, और ज्ञान माने आत्मा का ज्ञान। और ये जो हमारे आश्रम थे, विशेष करके श्री अनुकूल ठाकुर का आश्रम, इसमें हम बहुत मानते हैं गुरु भाई, गुरु बहन, परिवार को और बड़ा करना। हम सीमित न रहे हमारे चार दरबारों में। हम बोलते हैं, हर भाषण में बोलते हैं वसुधैव कुटुंबकम, बड़े बड़े. చిరంజీవి నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్. ఇదైతే బ్రేకింగ్ నడిపేయండి. నేను ఇందాక పెట్టింది అది పెట్టేయండి.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లె దగ్గర ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రం వెళ్లేందుకు అక్కడి సీసీ రోడ్ నిర్మాణం జరగడంతో దారి మూసివేసిన సంఘటనతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు ఎలా వెళ్లాలో తెలియక గ్రూప్ 2 పరీక్షకు గైర్ హాజరవ్వడం అధికారుల అలసత్వానికి నిదర్శనమైంది. ఉదా సెయింట్ మేరీ హై స్కూల్లో, సెయింట్ మార్క్స్ హై స్కూల్, సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సింధు జూనియర్ కళాశాల, సింధు డిగ్రీ కళాశాల. ఇంకేమైనా ఉన్నాయో చూసుకో. Done. Right. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ 74వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యువకులకు మంచి ఆదర్శంగా, యువకులంతా వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా కనపడుతుంది. దేశం కోసం, ధర్మం కోసం వల్లభాయ్ పటేల్ ను చూసి ఈ రోజుల్లో కూడా కుస్తీ పోటీలతో పాటు దేశం కోసం, ధర్మం కోసం యువకులు నడవడం చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రతి ఒక్క యువకుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల వీరులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను భారత్ మాతా కీ జై. వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి 74వ వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. గత 25-30 సంవత్సరాల క్రితమే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే భారతదేశానికి దిశ చూపించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ఆయన యొక్క ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నాం. భారతదేశానికి ఐపీఎస్ అధికారులను ఇచ్చేటువంటి సంస్థ మన సూరంపల్లిలో ఉంది. దాన్ని వెళ్లే మార్గంలోనే ఈ విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఆనాడు కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ విమోచన చేయకున్నట్టయితే ఈనాడు మరో కాశ్మీర్లా ఉండేది, ఉగ్రవాదులతో నిండిపోయేది. కాబట్టి ఆనాడు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సాహసం, విలీనం ఈరోజు మనందరం కూడా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఆ రోజు కనుక పోలీస్ యాక్షన్ లేకుండా, విమోచన జరగకుండా ఉన్నట్టయితే ప్రజలంతా కూడా అనేక విధాలుగా బాధపడేవాళ్ళు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను సాధించడం కొరము యువతంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకు వారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాల్లో 18వ పరీక్షా కేంద్రాల్లో 6,553 మంది గ్రూప్ 2 పరీక్షలు రాయనున్న అభ్యర్థులు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరణ. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు మధ్య సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు.
క్లోజ్ అయిందమ్మా. అయిపోయింది, ఇది ఓపెన్ కాదు. ఇక మీరు ఎంత తొందరపడ్డా ఎంత ఏం చేసినా కాదు. ఒకసారి క్లోజ్ చేయండి. అవకాశం లేదు. అక్కడ లాకేసేసి లోపల కూడా లోపల మీకు ఎంట్రీ లేదు. లాకేసేసి లోపల వెళ్ళిపోతారు వాళ్ళు. నిమిషం కూడా క్లోజ్ చేసేసి మూడు కావాలి. అర్ధ నిమిషం కూడా ఉండదని చెప్తే మళ్ళీ అది కరెక్ట్గా కాదు. ముందు ఉండాలి ఆ ప్రిపేర్ అనేది. ఒక 10 నిమిషాలు ముందు ఉంటే హాఫ్ అన్ అవర్ లాకేసేసి లోపల కూడా లోపల మీకు ఎంట్రీ లేదు. లాకేసేసి లోపల వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంట్రీ ఉండదు. రావా ముందుగా లోపలికి మనం మల్లేష్ 9:30 చూసుకున్న టైం ఎగ్జాక్ట్. లాంగ్ విజిల్ కొట్టాలి 9:30 కాగానే. మల్లేష్ ఇదే ఇదే కోడ్ నెంబర్ తీసుకోవాలి 02 ఇదే. అంతే ఎక్కడి నుంచి వచ్చినావు అండి? నారాయణపూర్. ఏం పేరు? ఈ రోజు ఏఐఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సాహెబ్ టీజీ ఎంఆర్ఈఐఎస్ బాలికల పాఠశాలలో గోల్కొండలో యూనిఫామ్ డైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాహెబ్ తో పాటు టీఎంఆర్ఎస్ స్కూల్ టీచర్లు మరియు ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మరియు ఏఐఎంఐఎం ప్రైమరీ యూనిట్ ప్రెసిడెంట్ మరియు యాక్టివ్ వర్కర్లు పాల్గొన్నారు. Our cooking staff, they make very delicious food for us with cleanliness. And this is our warden ma'am, best warden ma'am. She maintains and take care of all of us and kitchen, dining room. किचन आज ही साफ है कर देना. नहीं आज प्रोग्राम लेवल के साफ रहेगा. नहीं नो सर, मटन के कमरे ना बहुत है ना. नहीं हमारे वार्डन मैम बहुत अच्छे हैं. नहीं क्या नहीं देते कर देना. मटन चिकन कभी नहीं देते. मंथ में बच्ची के लोग बोले हमारे लोग वार्डन मैडम ने बहुत बच्चों को सतावे कर रहे हैं. सही है. अच्छा है हमारे वार्डन. अच्छा है. नहीं बोले नहीं लेकिन सामने लोग क्या बोले नहीं उसी क्लास में नहीं. ये क्या है? नहीं बोल रहा ना. यस सर. ये क्या है? दालचा है. क्या है? चलो ऐसे रहता पानी डालते. नहीं पानी नहीं रहता, ऐसे रहता सर. हाँ? ऐसे रहता. पूछो मत. हाँ पूछो. पानी तो नहीं डालता. नहीं डालता. पतला नहीं
सुबह में दूध के साथ जूस देते हैं और असर के टाइम में बिस्किट देते हैं, कभी फ्रूट्स। ओल्ड एज मिल्क पा रहा था क्या? जी सर। ये वेजिटेबल ओल्ड एज मिल्क पा रहा था? हाँ, 4 days पे अच्छी तरह ये खराब नहीं होता है सर रखे तो? मिलता या मैं मिलता, मगर मैं देखा तो अल्हम्दुलिल्लाह काफी साफ सुथरा है और तमाम चीजें खाने के अच्छे साफ सुथरे बने हुए हैं। और उसी तरीके से चावल को भी देखा, खाने को भी देखा। और यहाँ पर एक लगा दिया गया जो आज का हफ्ते के दिन क्या मिलने वाला है, इफ्तार को क्या मिलने वाला है, ईद को क्या मिलने वाला है, जो खाने का जो शेड्यूल है यहाँ पर साइन बोर्ड पर लगा दिया गया। मगर मैं आप तमाम से, यहाँ के जो स्टूडेंट्स हैं उन तमाम से गुजारिश करता हूँ कि आज आप कई बच्चे రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోకాపేటలోని కుర్మ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ భవన ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయావిప్ తెలంగాణ శాసనసభ్యుడు ఆలేరు మాట్లాడుతూ గొల్ల కురుమలంతా కలిసి ఉండాలని వేదికపై చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారని కుర్మ సంఘ నాయకులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గొల్లలు కురుమలు ఒకటి కాదు, కేవలం కుర్మ సంఘానికి సంబంధించిన సభ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల నుండి తరలి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఆలయ ఎమ్మెల్యే ఆలేరు మాట్లాడిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని కుర్మ సంఘ నాయకులు అన్నారు. గత పాలకులు, ఈ పాలకులు అనే గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉండడం బాధాకరం. కేవలం ఆత్మగౌరవం కోసమే సభలో పాల్గొన్నాం, కానీ ఇక్కడికి వచ్చాక రాజకీయ పార్టీ వేదిక విధంగా నిర్వహించడం నచ్చలేదు, కాబట్టి ఈ సభ నుండి తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభ వదిలి కుర్మ సంఘ నాయకులంతా నిరసనగా వెళ్లిపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వేదికలు నిర్వహించడం గత పాలకులు ఆ విధంగా చేశారు, ఇప్పుడున్న పాలకులు ఈ విధంగా చేస్తున్నామని చెప్పడం సరైంది కాదు అని, కేవలం కుర్మ సంఘానికి సంబంధించిన సభ అని భావించి కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ఇక్కడికి వచ్చాక గొల్ల సంఘం పేరుతో పాటు కేవలం రాజకీయ లబ్ధి కోసం నిర్వహించినట్లుగా కనిపించింది, కాబట్టి సభ వదిలిపెట్టి వెళ్తున్నామన్నారు. పెద్ద పాత దానికి దొడ్డి కొమ్మరయ్య పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. దాంతో తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో మీ ప్రభుత్వ చరిత్ర ఖచ్చితంగా నిలబడుతుంది. ఒక సమ్మక్క ఏమైంది వచ్చేస్తారు ఎందుకోసం టైం వస్తుంది అన్ని ఒక్కసారి అయితే పిల్ల పుడుతుంది పట్టంగా పుట్టాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలందరికీ అందించాయి. ఈ వేదిక దొడ్డి బొమ్మరయ్య రెట్టింపు చేస్తోంది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం మీ అందరికీ. ఎక్కువ పనిచేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి వద్దని
ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు. అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాములకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం ఇవాళ ఈ భవనం వస్తుంది. ఈ తెలంగాణలో ఒక చరిత్ర నిలబడడానికి మనకు ఒక మంచి రోజు వచ్చింది. ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీద మీరు అదే పోరాటంలో ఈ తెలంగాణకు తల్లి అయిన చాకలి ఐలమ్మ పేరుతో ఉపాధ్యక్ష సంగారెడ్డి జిల్లా ఈరోజు తెలంగాణ నిండా గుర్తింపు రావడం కారణం తెలంగాణలో దొడ్డి కొమరయ్య పేరు రావడం అంటే ఈరోజు నారాయణఖేడ్ వల్లనే. ఈరోజు ఫస్ట్ తొలి విగ్రహం నారాయణఖేడ్లను పెట్టడం జరిగింది. దాని తర్వాత పెద్దలు చెప్పిన తర్వాత విగ్రహం ఇట్లా తెలంగాణ భవనం ఇట్లా ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు భవనం కట్టుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో దొడ్డి కొమరయ్య భవనం ఇస్తామని కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఈరోజు అదే లెక్కతోనే అదే గవర్నమెంట్ దొడ్డి కొమరయ్య పేరు పెట్టడం జరిగింది. ఇందులో బాధాకరం విషయం ఏంటంటే దొడ్డి కొమరయ్య వారసులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు ఉంటే వీడికి పిలవకపోవడం చాలా బాధాకరం విషయం. ఫోన్ చేసి అడిగితే అన్న మాకు చాలా బాధాకరం విషయం అన్న, మాకు భవనం పెట్టినారు కానీ మా ఇంట్లో బాధాకరం విషయం ఉంటే ఇట్లా మమ్మల్ని ఆడికి పిలవకపోవడం చాలా బాధాన్ని తెలపడం జరిగింది. ఆ ఇంటికి ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఇట్లా మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో మార్పులలో ఎక్కడో ఉన్న కడవెండిలో ఈరోజు దొడ్డి కొమరయ్య పేరు మేము మారు మోగిందంటే కుటుంబాల ఇళ్లలో దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆయనకు ఈరోజు గుర్తింపు లేదంటే చాలా బాధాకరం. ఈ సభకు చాలా బాధ చింతిస్తున్నాం. ధన్యవాదాలు. కుటుంబ సంఘ భవన నిర్మాణం కుటుంబాలను తెలియజేదేమనగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చూస్తే ఎట్లా ఉందంటే ఏదో ఒక పార్టీ మీటింగ్ లాగా ఉంది. మన కుల సంఘం మీటింగ్ లాగా లేదు ఇది. ఎవరు చూసినా గత నడుస్తున్న పాలకుల గురించి మాట్లాడడం తప్ప కానీ అసలు మన కుల సంఘానికి కానీ మనకు కానీ ఏం చేస్తారు మాత్రం అసలు మ్యాటర్ లేదు. అక్కడ ఏదో రేవంత్ రెడ్డి మీటింగు, కాంగ్రెస్ మీటింగ్, పార్టీ ఫీలింగ్ తప్ప కానీ ఇందాక ఎగ్ఎంఎల్ఏ గారు మాట్లాడినట్టు కొన్ని సూచనలు మాకు ఇలాని చెప్పేసి ఆయన వేదిక మా చెప్తే మరి మిగతా నాయకులు వేసి మన కురువ ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే గారు మరి పార్టీ గురించి మాట్లాడడం తప్ప కానీ మన కుర్రల గురించి మాట్లాడడం లేదు. కాబట్టి మేము దీన్ని దినసగా ఈ ప్రోగ్రాం చూడకుండా వెళ్ళిపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ మేము మధ్యలో వెళ్ళిపోతామని చెప్పేసి అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు మల్లేశ్ అండి, షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ మాది. మధ్యలో వెళ్ళిపోతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్పిందంటే మన ఆత్మ గౌరవానికి మంచి వాల్యుబుల్ అనే ప్లేస్ ఇది. కోకపేటలో 5 ఎకరాల బిల్డింగ్ స్థాపించడం జరిగింది. మీరందరూ రావాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది. మేము ఇక్కడికి వస్తే ఎంతో గొప్పగా మరి ఇక్కడ వచ్చేస్తే భవనం చూసి మేము సంతోషపడ్డాము. కానీ ఇక్కడ వచ్చిన వేదిక మీద నాయకులందరూ పూర్వ బాంధవులు కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ఏం చెప్పాలంటే భవనం నిర్మించారు, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, భవిష్యత్తు గురించి చెప్పాలి పిల్లల గురించి. కానీ ఇక్కడే చెప్తారంటే గత పాలకులు ఈ పాలకులు అదే చెప్తారు. కానీ దాన్ని చూస్తే మాకు చాలా బాధేస్తుంది. నేను ఒక సర్పంచ్ గా 2 సార్లు డిప్యూటీ సర్పంచ్, 2 సార్లు సర్పంచ్ చేసిన నాకు తెలుసు దాని గురించి. పార్టీలు ఎవరు ఏ పార్టీ అయినా కానీ అభివృద్ధి గురించి అది చెప్పాలి తప్ప ఇక్కడ వచ్చిందంటే పార్టీలు ఖచ్చితంగా అందరూ వచ్చారు. కానీ పార్టీ చెప్పుకోవడానికి మాకు బాధేస్తుంది. కాబట్టి మేము ఇక్కడ నుంచి క్యాబినెట్ లో ముస్లిం మంత్రి లేకపోవడం బాధాకరము అని తహరీం ముస్లిం షబాన్ అధ్యక్షులు మహమ్మద్ ముస్తాక్ మాలిక్ అన్నారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధికంగా ముస్లిం సమాజం మద్దతిచ్చిందన్నారు. రాష్ట్రంలో 14% ఉన్న మైనారిటీలను
మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం ఇది తొలిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయని, దీనిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. 1953 తర్వాత తొలిసారిగా తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేడు అని, అలాగే ముస్లిం ఎమ్మెల్యే ఎవరూ ఎన్నిక కాలేదని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యాన్ని తిరస్కరించడంతో గుజరాత్, అస్సాం రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలతో కలిశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మంత్రి పునర్వ్యవస్థీకరణలో మైనారిటీలకు స్థానం కల్పించి మేనిఫెస్టోలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. Malik, President of Tehreek Muslim Shabban and Convener Joint Action Committee Telangana AP. Mr. M. Ghafi, congratulate the Honorable Chief Minister Mr. Revanth Reddy, Telangana. बजरंग दल एक्टिविस्ट वनपर्थी के एक समझे के स्कूल में मुस्लिम गर्ल्स स्कूल एडमिनिस्ट्रेशन से परमिशन लेकर वहां एक रूम में जुमा फ्राइडे को प्रेयर कर रहे थे, तो बजरंग दल के एक्टिविस्ट उस रूम में घुसकर उन बच्चियों के साथ बदतमीजी करते हैं, लेकिन कोई स्ट्रॉन्ग एक्शन ये हमारी समझिए कि कांग्रेस गवर्नमेंट नहीं ली है। और उसके बाद सितंबर 4 जेन्यू राइट हुआ। जेन्यू राइट में 150 शॉप्स एंड हाउसेस डिमोलिश किए गए, 110 शॉप्स को बर्न कर दिया गया, टोटल समझिए कि उसको लूट लिया गया। लेकिन उसके बावजूद भी गवर्नमेंट सिंगल एनपी कोई समझिए कि कंपनसेशन भी नहीं दी। 4 मॉस्क को डिस्ट्रॉय किया गया जैनूर में, 4 मॉस्क को। हम ये एक्सपेक्ट कर रहे थे कि चीफ मिनिस्टर वहाँ विजिट करेंगे और चीफ मिनिस्टर जाकर गौंड कम्युनिटी और मुस्लिम कम्युनिटी दोनों बहुत अच्छे से रहती थी, लेकिन भारतीय जनता पार्टी और नेबरिंग स्टेट के नांदेड़ के जो एलिमेंट्स है वो एलिमेंट्स आकर इसको समझिए कि डिस्टर्ब करें, तो उसको दोनों कम्युनिटीज़ को पैचअप किया जाएगा। लेकिन ऐसा कोई स्टेप रेवंत रेड्डी गवर्नमेंट की तरफ से नहीं लिया गया, जबकि कांग्रेस की जो हाई कमांड है, जो सेंट्रल पॉलिसी है, वो तो मोहब्बत की दुकान की है, सेकुलरिज्म की है और आपस में भाईचारगी की है। हम भी चाहते हैं कि तेलंगाना एक सेंसिटिव स्टेट है, तेलंगाना में भाईचारगी, गंगा जमुना तहजीब और तमाम कम्युनिटीज़ एक दूसरे से मोहब्बत से रहे। हम इस सिलसिले में अप्रिशिएट करेंगे बीआरएस गवर्नमेंट को कि लास्ट 10 ईयर बीआरएस गवर्नमेंट ने कोई कम्युनल वायलेंस को समझिए कि साहब होने नहीं दिया, और कम्युनल वायलेंस को स्ट्रांगली कहीं भी कोई इंसिडेंट हुआ तो स्ट्रांगली बीआरएस गवर्नमेंट ने उसको समझी के क्रश किया है। लेकिन ये गवर्नमेंट में छोटे और बड़े इंसिडेंट्स मिलाकर कोई 23 होते हैं, 23 इंसिडेंट्स हैं, और यह कोई छोटी बात नहीं है कि 23 कम्युनल इंसिडेंट 1 ईयर में अगर हो और गवर्नमेंट उस पर सीरियस नोट न ले, तो ये एक बहुत समझिए कि परेशानी की बात है। अब సెకండ్ థింగ్ ये है నాచారం జాన్సర్ గ్రామర్ హై స్కూల్ గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు గ్రూప్ 2 అభ్యర్థులను పరిశీలించారు. అనంతరం పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు అధికారులు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. फोटो తీసినా ఖతర్నాక్ తీసినా మెయిన్కి రావాలి ఫోటో పిల్లలకు బాగా చెప్తున్నా.
లాస్ట్ టైం మనకి గన్స్ ఉన్నాయి కదా అంటే లోపల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. సీఎం रियाज क्या हुआ करे फोटो మందిరు నైట్ వచ్చిన శర్మ సార్ కామన్ డైట్ దినం ప్రారంభోత్సవానికి ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాల చిల్కూరు పాఠశాలకు విచ్చేసినటువంటి మాన్య మహోదయులు యువ రథసారథి రాష్ట్రాన్ని తన అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు నడుపుతున్నటువంటి యువ రథసారథి మాన్య మహోదయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్య కూడా మరి ఆనరబుల్ సీఎం గారి విజన్ ప్రకారం ఇప్పటికే మనము 54 స్కూల్స్ కూడా అది శాంక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గురుకులంలో కూడా సార్ వచ్చిన తర్వాతనే ఫిబ్రవరి మార్చిలో దాదాపుగా 4 గురుకులంలకు సంబంధించి 8,000 మంది టీచర్స్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సి ద్వారా కూడా 11,000 మంది టీచర్స్ ఫిల్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు ఎడ్యుకేషన్ సెక్టర్ లో చాలా కాన్సన్ట్రేషన్ చేసి మనకు ఉన్నటువంటి రిఫార్మ్స్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. మరొకసారి మనకు ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకు నమస్కారం, స్వాగతం సుస్వాగతం. నేటి సోషల్ వెల్ఫేర్ గురుకుల్ పాఠశాలలో కామన్ డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా మరి ఛార్జీలు పెంచిన సందర్భంగా ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి గారు రావడం చాలా గర్వకారణం. అలాంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి పెద్దలు పొద్దులు గౌరవనీయులు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి చీఫ్ విప్ ఎమ్మెల్సీ కౌన్సిల్ పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, నాతో పాటు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మసన్ రెడ్డి గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీధర్ సార్ గారు, మరి అల్గు వర్షిని మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మహిళా అధ్యక్షురాలు శోభనా రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
చేవెళ్ళ నియోజకవర్గంలోని అందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా ఈ యొక్క చిలుకూరు గురుకుల పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో ఆర్కే టెంట్ హౌస్ లో అగ్ని ప్రమాదం. సామిరిపేట మండలం ఉప్పరపల్లె గ్రామంలోని కేఆర్ టెంట్ హౌస్ లోకి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపిస్తుండటంతో ఫైర్ ఇంజిన్ జేసీబీల సహాయంతో మంటలను ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. సుమారు 10 నుండి 15 లక్షల వరకు ఆస్తి నష్టం వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ శివాలయంలో సన్నిధాన స్వాములు ఇరుముడులు మరియు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మర్రి జగన్మోహన్ రెడ్డి, బంగారి బాబు, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్, బంగారి అశోక్, గడ్డం భాస్కర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, మురళీమోహన్, నర్సింగ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సత్సంగ్ విహార్ వేడుకలు. చిరంజీవి నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్. సిసి రోడ్ నిర్మాణం తెచ్చిన తంట, పలువురు అభ్యర్థులు ఆలస్యం. రాజేంద్రనగర్ అత్తాపూర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 74వ వర్ధంతి కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.